కాసరం కొత్త హరిజన వాడలో ఇంటింటికి వెళ్లారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమస్యలను పరిష్కరించారు. ఇంటింటికి మీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంలో మరి ఈరోజు కాసరం పంచాయతీకి వచ్చి రావడం జరిగింది. దీంట్లో ఓవరాల్ పంచాయతీలో అన్ని చూస్తే 11,28,00,000 ఇవ్వడం జరిగింది. దీంట్లో 3,57,00,000 ఎన్టీఆర్ పెన్షన్, తల్లికి వందనము 52 లక్షలు, ఆటో డ్రైవర్ స్కీమ్ కింద 15,38,40 రూపాయలు, దాని తర్వాత క్యాటిల్ ఫీడ్ 70,000 రూపాయలు, ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ ది 5,34,00,000. దాని తర్వాత ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ కోసము ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచుమించు 13,50,000 రూపాయలకి చేశాం. దాని తర్వాత ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళకి ఇల్లు లేవో అన్ని హౌసింగ్ స్కీమ్ పెట్టాం. దాని తర్వాత నెక్స్ట్ డ్రైన్స్ కూడా ఇవన్నీ కూడా ప్రపోజల్ ప్లాన్ చేస్తా ఉన్నాం. అట్నే ఎవరికైతే నిరుపేద ఉన్నారో వాళ్ళకి 3 సెంట్ల భూమి హౌసింగ్కి ఇస్తా ఉన్నాం. ఇంటింటికి మీ